మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజల ఫౌండేషన్ చైర్మన్ సునీత కృష్ణను అభినందించారు. ఇక ఆమె బాటలో అమ్మాయిలు, మహిళల కోసం పనిచేస్తున్న 6 ప్రముఖులను సన్మానించారు. సునీత కృష్ణన్ 32,000 మంది అమ్మాయిలు, అదేవిధంగా మహిళలను వ్యభిచార కోపం నుంచి కూడా విముక్తి కల్పించారని సీతక్క తెలిపారు. మానవ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా ఉంటుందని, ఇక ముఠా గురించి మాట్లాడాలంటే సామాన్యులు భయపడతారని వివరించారు. ప్రాణాలకు తెగించి మానవ అక్రమ ముఠాపై పోరాటం చేస్తున్న సునీత కృష్ణను ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు మంత్రి సీతక్క. పేదరిక నిర్మూలన సంస్థ పనిచేస్తుంది. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే, చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా మనం ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు. కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు, ఇప్పుడు భగవద్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లో ఎక్కడో మామూలు ఆదివాసీ కోడిగూడెంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్ పంపించింది. అంటే ఎవరిని నమ్మాలి? ఇంకా ఒక